జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175? ఇట్ ఇస్ నాట్. అడగబోతున్నాను నెక్స్ట్. అడగండి, మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. ఏంటి అసలు అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్? సార్, జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది 100% నిజం. వారి నమ్మి ఇచ్చినటువంటి పిలుపు. నేను కూడా నమ్ముతున్నానండి 100-175 గెలుస్తాయి. ఎలాగయ్యా అంటే, సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో వారు నామినేషన్ ఫైల్ చేస్తే, ఇంక్లూడింగ్ కుప్పం, ఎవ్రీథింగ్ హీ విల్ బి ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. బట్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తికి అసాధ్యం కనుక మురళి గారిని పెట్టారంటే మురళి గారే జగన్మోహన్. వారి సంక్షేమ కార్యక్రమాల భావజాలానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. అంటే ప్రభుత్వం అనుకుంటుంది గడప గడపకు వెళ్ళి వారి సంక్షేమ కార్యక్రమాలని మానిటర్ చేయమని ఆయన చెప్తుందండి. ఇంటింటికి పోయి మీకు ఇంత లబ్ధి చేకూరింది, ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా ఉందా లేదా కావాలేమో అడగండి. సో ఆ కార్యక్రమాలు వారి భావజాలంతో నాలాగా ఏకలవ్య శిష్యులు వారి పిలుపుని అందుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తుల్ని వారు అభ్యర్థులుగా నియమించడం ద్వారా 100-175 గెలుస్తాయి. ఎక్కడన్నా ఒక సీటు ఓడిపోయిందంటే వారి భావజాలంతో పనిచేయని వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల అది ఓటమి సంభవించి ఉండవచ్చునేమో. కానీ వారు చెప్పినట్టు చెప్తే 175 వస్తాయండి. ప్రజలకి ఇన్ని కార్యక్రమాలు చేసేవాడికి ఓటేకి ఎవరికేస్తారండి? మా తాతల నేతుల దగ్గర నా మూతులు చూడమని 25 సంవత్సరాల క్రితం మేము ఉన్నామండి, మా బూర్జువా కుటుంబం అంటే నడిచింది. అప్పుడు మీరు అన్నారుగా ఇందాక పొన్నూరులో 25 సంవత్సరాలు బూర్జువా కుటుంబం అది. ఆ వ్యక్తికి, మీరు చెప్పినటువంటి వ్యక్తికి కార్పొరేట్ హాస్పిటల్ ఉందండి. ఆయనకు ఒక పెద్ద డైరీ ఉంది. ఆ డైరీ పక్కన ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వారి తండ్రి గారి పేరు మీద నిర్మించుకున్నారు. ఒక్క వైద్య శిబిరం పెట్టారా అని నేను అడుగుతున్నా. ఒక్క వైద్య శిబిరం పెట్టుకుని మీరు ఒకటి కళ్ళజోడు ఇవ్వాలి కదా, కనీసం ఇచ్చారా? ఒకరికి గుండె జబ్బు కనుక్కున్నారా? ఒకరికి స్టంట్ వేసారా? ఒకరికి బైపాస్ సర్జరీ చేయించారా? ఒక్కడికి దివ్యాంగ దర్శన కింద నేను పెట్టుకున్న దివ్యాంగ దర్శనం కాబట్టి మీరు ఇంకో పేరు పెట్టుకుని ఒకరికో ట్రై సైకిల్ ఇచ్చారా? ఒకరికో జైపూర్ కాలు ఇచ్చారు? ఇంకేంటండి మీరు చేసిన సేవ? ఎందుకు మీరు హాస్పిటల్ కట్టుకున్నారు? మీ కుటుంబ సంక్షేమం కోసం మీరు హాస్పిటల్ కట్టుకున్నారు, కానీ ప్రజా సంక్షేమం కోసం కాదు. ప్రజా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రీతిలో మనం ప్రజలతో మిళితమయ్యి ప్రజల్లో మమేకమై చేయగలిగితే ఏ వ్యక్తి వాడని నేను నమ్ముతున్నానండి. దట్ ఈస్ కాల్డ్ 175. వారు 175 వ్యక్తులు వారికి దొరక్క ఏదన్నా 1-2 రాలిపోవచ్చాము, కానీ నేను 100% నేను నమ్ముతున్నాను. 175 పక్కా. దాంట్లో సంక్షేమ కార్యక్రమాలే బేస్. అంతేనండి. వారు కష్టపడిన విధానాన్ని మనం చూసుకుని వారు ఎంత కష్టపడుతున్నారో వారు కష్టపడినట్లు మనం కష్టపడి మనకు పర్సనల్ ఎజెండా లేకపోతే ఏ శాసనసభ్యుడైనా తిరిగి ఎన్నికవుతారు. దూలిపాల నరేంద్ర గారిని ప్రభుత్వం వేధిస్తోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. దూలిపాల నరేంద్ర గారికి సంబంధించిన సంఘం డైరీ పెన్ కేసులు కావచ్చు, ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, దాంట్లో సోదాలు జరపడం కావచ్చు, రకరకాల ఇష్యూస్, ఇవన్నీ పొలిటికల్ మోటోతో ఒక రాజకీయ ప్రేరేపితమైన దాడులుగా చూస్తున్న వాళ్ళకు, ఆయన వేధిస్తున్నారు అని భావిస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు? ఈ ఎన్నికల వరకు నాకు రాజకీయ కోణాన్ని నేను పెద్దగా చూడడం లేదండి. నేను కేవలం భావోద్వేగంతో ఈ సంక్షేమ కార్యక్రమాలను డ్రైవ్ చేయడం వల్ల ఇంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వాల్లో కూడా లేవు, అది వేరే విషయం. వీటిని సరిగ్గా డ్రైవ్ చేయకపోవటం వల్లే ప్రజలకి అందడం లేదు. వాటిని స్ట్రెంగ్తెన్ చేసి ప్రజలతో మమేకం కావాలనేది నా ప్రధానమైన ఎజెండా. ఈ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో నేను పొలిటికల్గా పెద్ద ఎజెండా పెట్టుకోదలుచుకోలేదు. కాలానుగుణంగా ఎన్నికల ప్రచారంలో ఏమన్నా వస్తే అప్పుడు వాటిని నాకు మనసులో నేను నమ్మిన దాన్ని ప్రజాబాహ్యంలోకి చెప్పాలని అనుకుంటున్నాను. కానీ మీ పార్టీ పైన వస్తున్న ఆరోపణ కదా అది, మీ పార్టీ వేధించింది అని చెప్తున్నప్పుడు అది నేను పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమైన రోజున అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేపడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను సంక్షేమం మొత్తం చేస్తున్న మీ సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్, ఆ నెట్వర్క్ లేదా? అందరూ ఉంటారు. మరి కాకుంటే ఇక్కడ పార్టీ జెండా ఏం లేదు ప్రస్తుతానికి. సో మీ ఎజెండా కూడా ఓన్లీ సంక్షేమం ఎజెండా అంతేనండి. రాజకీయాలు అసలు ఎవరు మాట్లాడరండి. వస్తారు, మామూలుగా పిలుస్తారు, కాఫీకి తీసుకెళ్తారు, ఇంటికి ఆ గుళ్ళోకి తీసుకెళ్తారు, కొబ్బరికాయ కొడతారు, గ్రామస్తులు అందరూ వస్తారు. కానీ నేను రాజకీయాలు మాట్లాడను, వారు రాజకీయాలు పెద్దగా మాట్లాడరు. మామూలుగా ఇన్ జనరల్ మాట్లాడుకుంటాం. మరి మడిగట్టు కూర్చున్నామని నేను చెప్పను, కానీ నేను ఎవరి మీద విమర్శ చేయలేదు ఇంతవరకు. అందరినీ ఒక కోణంలో నేను చూసుకుంటూ నేను ఒక్కటేనండి, నేను చేస్తున్న సంక్షేమం కష్టపడి చేస్తున్నానండి. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇది ఎక్కడ ఇష్టపడి చేస్తున్నా, ఇది ఎక్కడా కూడా
పక్కరు దోవ పట్టకూడదని ఎక్కడ రాజకీయ విమర్శలు చేయడం లేదు. నేను రేపు ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా నియమిస్తే నేను ఛాలెంజ్ విసరాలనుకున్నది, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు నేను డేటా మొత్తం నేను సందర్భం వచ్చినప్పుడు వివరిస్తానండి. వారి సామాజిక కులంలో పేదలను కూడా నేను ఆదరించిన సందర్భాలు కోకొల్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను వీడియో. పేదలంటే ఇక సామాజిక అదే. లేదు, అందరూ అంతే కదా ఊళ్ళో. నేను అంటుంది ఏంటంటే అండి, ఐ మీన్ అగ్రవర్ణాల్లో కొంతమంది పెద్దవాళ్ళకి ఇబ్బంది. పెద్ద కులం వారు, పెద్ద ధనవంతులు, మోతుబరులు, వీరికి గర్వం ఎక్కువ అనుకుంటే నో. అగ్ర కులాల్లో అన్ని కులాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఉన్నారు. వారు కూడా కళ్ళజోడు కొనుక్కోలేని వారు ఉన్నారు. వారు కూడా గుండెని చెక్ చేయని వారందరినీ కూడా నేను టచ్ చేశాను. నాకు ఒకటేనండి, బీద బిక్కి జనమే నా ఎజెండా. అంతే. మధ్యతరగతి నుంచి కింద పైనుండి వాళ్ళు మన దగ్గరికి రావడానికి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండొచ్చు, బట్ పైనుండి వాళ్ళు కూడా వస్తున్నారు సార్ బికాజ్ ఆఫ్ అవర్ క్వాలిటీ. అంటే దే ఆర్ అప్రిషియేటింగ్. నేను ఒకటేనండి, బిసైడ్స్ దిస్ డౌన్ ట్రాడన్ పీపుల్, వోకల్ గ్రూప్ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ మీ లైక్ ఎనీథింగ్. అది నేను గుర్తించాను. ఎందుకంటే క్వాలిటీ అండి. అంటే మనం ఎంత నిబద్ధతగా ఆ కార్యక్రమం చేసాం అనేదండి. నేను ఏం ఆశిస్తున్నా అనేది సెకండరీ అండి. వాస్తవం చెప్పాలంటే నిజంగా బాగా కార్యక్రమాలు చేసిన వాడు ఆశిస్తే తప్పేంటండి, ప్రజానాయకుడు కావాలనుకుంటే. అదే వాళ్ళే ఇంకా వైడర్ గా చేయడానికి వైడర్గా చేయడానికి అవకాశం.